మనం చూస్తున్నాము. అంటే ఖచ్చితంగా అంటే విమర్శనాస్త్రాలని సంధించడం అనేది కంపల్సరీగా కనిపిస్తుంది. అయితే 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో వాళ్ళు ఖచ్చితంగా ఒక ఈజీ గో ప్రాసెస్‌లోనే వెళ్ళారు. అయితే ఇప్పుడు ఈ విమర్శనాస్త్రాల స్థాయిని పెంచడానికి, వాటి ఫోర్స్ పెంచడానికి కారణాలని కేవలం మనం ఎన్నికలుగానే చూడాలా? లేకపోతే నిజంగానే ఇవన్నీ ఉన్నా సరే ఇప్పటివరకు దాన్ని పట్టించుకోలేదు అనే విధంగా ఏమన్నా దాన్ని చూడాల్సిన అవసరం ఉందా? మీరేం విశ్లేషిస్తారు? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడాను శుభ సాయంత్రం, నమస్కారం అండి. నమస్కారం. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదో మూడో విడత ఎన్నికల ప్రచారాన్ని ఆయన మనకి ముగించుకుని 4వ విడతగా తెలంగాణకు కూడా రావడం జరిగింది. ఈ దఫా ఎన్నికల్లో ఆయన పందాన మార్చుకున్నారు. మనం ఎందుకంటే గతంలో ఆయన ఎన్నికల ప్రచారానికి ఇప్పుడు ఏదైతే వేములవాడ, వరంగల్ సభల్లో ఆయన ప్రచారానికి చాలా మనకు స్పష్టంగా తేడా కనిపిస్తా ఉంది. ఆయన ప్రసంగంలో కూడా మాటల విసురులు కానీ విమర్శల విషయంలో కూడా చాలా చాలా స్పీడ్ గా ఆయన వ్యవహరించినట్టుగా జరుగుతూ ఉంది. ప్రతిపక్షాల మీద అంత ఘాటుగా విమర్శించడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఆయన మొదటిసారిగానే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఒక సోదాహరణగా వివరిస్తూ ఆర్ఆర్ ఎలా అయితే RRR గురించి వివరిస్తూ, అలాగే RRR యొక్క కలెక్షన్స్ ని 1000 కోట్ల పైగా RRR కలెక్షన్స్ వసూలు చేస్తే దానికి మించి RRR కలెక్షన్స్ ఈ రాష్ట్రంలో నుంచి ఢిల్లీ వరకు జరుగుతున్నాయి అనేది ఆయన చేసిన విమర్శ అనేది కూడా మనం ఈ సందర్భంగా పేర్కొనవచ్చు. అదేవిధంగా ఆయన గతంలో రాహుల్ గాంధీ గారు అదానీ అంబానీ మీద చేస్తున్న విమర్శలను తిప్పుకొడుతూ, ఇప్పుడు ఎందుకు ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఎందుకు రాహుల్ గాంధీ గారు అదానీ అంబానీలకి ఆయన విమర్శలు చేయట్లేదు, దీంట్లో ఉన్న మతలబు ఏంటి అనేది కూడా ప్రజలకి నిగూఢంగా దాంట్లో ఉన్న వాస్తవాల్ని బయటపెట్టే విధంగా ఆయన చేసిన ప్రసంగాల్లో చోటు చేసుకున్న సందర్భం కూడా మనం చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఆయన ఇద్దరు పార్టీలు ఒకటే, అవినీతిలో రెండు ఒకటే అని ఒక నాణానికి అచ్చు బొమ్మ ఎలా అయితే ఉంటాయో అలాగంటే ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఉదాహరణగా మనకి ఓటు నోటు కేసుని అలాగే కాళేశ్వరం కేసుని ఈ రెండు ఉదహరిస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతిలో ఏ రకంగా పాలు పంచుకుంటున్నాయి, ఇద్దరు స్నేహపరమైన ఆ బంధాన్ని ఏ రకంగా కొనసాగిస్తున్నాయన్న విషయాన్ని కూడా ఆయన తన ఎన్నికల ప్రచారంలో ఆయన విమర్శ చేయడం జరిగింది. అంటే ఏతావాతాగా ప్రధాని మోడీ గారు ఈ దఫా ఎన్నికల ప్రచారంలో ఆయన సంధించిన విమర్శనాస్త్రాలు కానివ్వండి, ఆరోపణలు కానివ్వండి చాలా ఘాటుగానే ఆయన చేయడం జరిగింది. ఇంకొక విషయం, మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి గురించి ఉదహరిస్తూ ఆయనకి కాంగ్రెస్ హయాంలో జరిగిన అవమానాన్ని, తదనంతరం వారు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన గౌరవాన్ని కూడా ఆయన గుర్తు చేసుకోవడం కూడా జరిగింది. ఇక మళ్ళా రిజర్వేషన్ల విషయంలోకి వస్తే ఆయన దాన్ని కూడా ఇప్పుడు వస్తున్న ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టుగా చాలా అంశాలు తను ఇవాళ ప్రస్ఫుటంగా దాంట్లో చేసే ప్రయత్నం, దాంట్లో ఖచ్చితంగా రిజర్వేషన్ ఎన్నికల ప్రచారంలో మోడీ గారు పందాలు మార్చుకుని ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత 3 నెలల కాలంలో చేసిన హామీలని ఎలా విస్మరించిందో, రైతాంగానికి ఇచ్చిన హామీని ముఖ్యంగా రైతు భరోసాను ఎలా అయితే విస్మరించిందో, అదే ఎన్డీఏ గవర్నమెంట్ లో రైతులకు ఏ విధంగా మేలు చేకూర్చుందో ఉదహరిస్తూ కూడా ఇక రాబోయే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి బీజేపీనే, ఇక బీఆర్ఎస్ కూడా ఆయన చెప్పడం జరిగింది.